పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం జలాల్పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు పెండం నాగార్జున, గుర్రం శ్రీనివాస్ రెడ్డి, స్కూల్ అసిస్టెంట్ తూముల వెంకటేశ్వరరావుల పదవి విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులను సన్మానించారు. శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బిర్లా ఐలయ్య గారికి స్వాగతం. మండల కేంద్రంలో పూజ్య దంపతులు శ్రీ సత్యనారాయణ మరియు శ్రీమతి 4/5/1963 కాపుదనపు రైతునింట జన్మించిన ముగ్గురు అన్నతమ్ములతో ఆనందమైన బాల్యాన్ని, శ్రమైక జీవనాన్ని గడిపిన విద్యార్థుల చేతుల మీదుగా ఈనాటి పనులు సృష్టించి రాష్ట్రంలోనూ అటు దేశంలోనూ మరి ప్రశ్నించే గొంతుకైనటువంటి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. మాణిక్యాలు తయారు చేసినటువంటి ముగ్గురు కూడా ప్రత్యేకంగా ఆలయ నియోజక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, జీవితంలో రిటైర్మెంట్ అనేది సర్వసాధారణమైన ఈ 35-40 సంవత్సరాల గట్ట మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలకు నిజంగా ఇవాళ జలాల్పూర్లో ఒక పండుగ వాతావరణంగా ఇంతమంది ప్రభుత్వ పెద్దల సహకారం, ఈ మండల నాయకుల సహకారంతో ఇది రిటైర్మెంట్ ఫంక్షన్లో లేదు కాబట్టి నిజంగా మీ అందరికీ కూడా జీవితంలో లక్ష్మణస్వామి ఆశీస్సులుండి మీకు రిటైర్డ్ అయినా సమాజ సేవ చేయడంలో ఖచ్చితంగా మీ వంతు బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇది రిటైర్డ్ అనుకోకుండా ఇంకా మీరు ఈ సమాజానికి సేవ చేయాల్సిన అవసరం ఉందని గుర్తిస్తూ ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేటువంటి తప్పకుండా భగవంతుని ఈ అందరు ఎంతోమంది మేధావులు తయారు చేసిన వ్యక్తులుగా ఇలా కీర్తి గడించినటువంటి మీ అందరికీ ప్రత్యేక గుర్తింపుతో పాటు ఇంకా సమాజ సేవ చేయాలి. చాలామంది అనుకుంటారు రిటైర్డ్ అయిపోయింది కాదు, ఎప్పుడైతే ఒక పిల్లవాడు మీ విద్యాబుద్ధులతోటి ప్రయోజకుడు అవుతాడో అప్పుడు మీ మనసులో సంతృప్తి, మీకు ఆ ఆనందం కలుగుతుందని చెప్పి నా అనుభవంతో నేను చెప్పిన. నేను చదువుకున్నప్పుడు నాకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి మా ఉపాధ్యాయులు కానీ మా లెక్చరర్స్ కానీ మొన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వాళ్ళు వచ్చి నన్ను ఆస్వాదిస్తే నిజంగా నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. నేను ఇవాళ ఎమ్మెల్యే అయినంటే, ఈ రకంగా ప్రజాసేవ చేస్తున్నంటే నా తల్లిదండ్రుల తర్వాత నాకు విద్యాబుద్ధులు నేర్పి మీ వల్లనే ఈ స్థాయికి వచ్చని చెప్పి నేను వాళ్ళ పాద నమస్కారం చేస్తాను. కాబట్టి మీరు కూడా ఎక్కడ అది కాకుండా ఎంతోమందిని ఇవాళ విద్యార్థులను ప్రయోజనం చేశారు. కాబట్టి ఒక కొవ్వొత్తి కరిగిపోయి తన జీవితం పోయినా సరే 10 మందికి వెలుగునిస్తున్నటువంటి స్ఫూర్తి మీలో ఉంది. కాబట్టి అలాంటి ఉపాధ్యాయ వృత్తి నిజంగా గొప్పది. దాన్ని అందరం కూడా ఈ పాఠశాల ఎట్లయితే ఆదర్శంగా తీర్చిదిద్ది ఇన్ని సేవా కార్యక్రమాలు చేసి నిజంగా ఒక శాంతిని చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గమనించాలి, 18,000 మందికి ఇవాళ ప్రమోషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 18,000 మంది టీచర్లకు ప్రమోషన్ ఇచ్చింది. రేపు డిఎస్సి వేయబోతున్నాం. ఇవాళ ఇప్పుడే ఇక్కడ స్టేజ్ మీద మా మల్లన్న చెప్పిండు, ముగ్గురు రిటైర్మెంట్ అంటే ఆ ముగ్గురిని ఫిల్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వ పరంగా ఇక్కడ ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకుంటా. కాబట్టి తప్పకుండా ఫిల్ చేస్తాం. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా కూడా
ఆలయ నియోజకానికి 11,20,00,000 రూపాయలు మంజూరు చేసి ప్రతి పాఠశాలలో నీటి వసతి కానీ లాట్రిన్ బాత్రూమ్ సమస్యలు ఉండకుండా అన్ని పాఠశాలలో ఉండాలని చెప్పి 11,20,00,000 శాంక్షన్ చేసినాం. ఇంకేదైనా ఇక్కడ ఎలాగ పెద్దలు చెప్పినట్టుగా స్కూల్ రూమ్లు కానీ ఇక్కడ ఫెసిలిటీ ఇంకేమైనా కావాలన్నా తప్పకుండా నా బాధ్యతగా నేను నిర్వహిస్తానని చెప్పి ఈ బొమ్మలరావు మండలంలోనే హాజీపూర్ మంచి ఇక్కడ ఉన్నటువంటి జలాల్పూర్ ఒక ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా చాలాసేపు ఇంత పెద్దలతో టైం గడపాలన్నా ఇవాళ అక్కడ రివ్యూ మీటింగ్ ఉంది కాబట్టి పోక తప్పదు. నన్ను ఆహ్వానించినప్పుడు అర్ధగంట అన్నారు. అయినా ఈ పండుగ వాతావరణం మీరు అందించినటువంటి సేవా కార్యక్రమాలు ముఖ్యంగా విజయ్ కుమార్ అన్న చేస్తున్నటువంటి వాళ్ళ మిత్రులు చేస్తున్నటువంటి ఫౌండేషన్ కార్యక్రమాలు నిజంగా చాలా చక్కగా ఉన్నాయి. కాబట్టి ఏ గ్రామంలో ఎవరైతే చదువుకొని మన కాళ్ళ మీద మనం నిలబడి ఆ గ్రామాన్ని కొంత దత్తత తీసుకొని మనం సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు పెట్టినప్పుడే మనకు సార్థకత పేరుంటుంది. కాబట్టి ఆ రకంగా ఈ గ్రామం ముందుకు పోతుంది. కాబట్టి ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలలో కూడా ప్రభుత్వ పరంగా కాకుండా మన ద్వారా కొంత ఆ స్కూల్ను డెవలప్ చేస్తే ఇంకా కొంతమంది బాలికలను రేపు మంచి తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చక్కటి పాఠశాలకు మంచి గుర్తింపు తెచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మాణిక్యాలు తయారు చేసినటువంటి ముగ్గురు కూడా ప్రత్యేకంగా ఆలయ నియోజక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జీవితంలో రిటైర్మెంట్ అనేది సర్వసాధారణమైన ఈ 35-40 సంవత్సరాలు గట్ట మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు నిజంగా ఇవాళ జలాల్పూర్లో ఒక పండుగ వాతావరణంగా ఇంతమంది ప్రభుత్వ పెద్దల సహకారం ఈ మండల నాయకుల సహకారంతో ఇది రిటైర్మెంట్ ఫంక్షన్లో లేదు. కాబట్టి నిజంగా మీ అందరికీ కూడా జీవితంలో ఆ లక్ష్మణస్వామి ఆశీస్సులుండి మీకు రిటైర్డ్ అయినా సమాజ సేవ చేయడంలో ఖచ్చితంగా మీ వంతు బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇది రిటైర్డ్ అనుకోకుండా ఇంకా మీరు ఈ సమాజానికి సేవ చేయాల్సిన అవసరం ఉందని గుర్తిస్తూ ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చినటువంటి తప్పకుండా భగవంతుని ఈ అందరు ఆశ ఎంతోమంది మేధావులు తయారు చేసిన వ్యక్తులుగా ఇలా కీర్తి గడించినటువంటి మీ అందరికీ ప్రత్యేక గుర్తింపుతో పాటు ఇంకా సమాజ సేవ చేయాలి. చాలామంది అనుకుంటారు రిటైర్డ్ అయిపోయింది కాదు, ఎప్పుడైతే ఒక పిల్లవాడు మీ విద్యాబుద్ధులతోటి ప్రయోజకుడైతాడో అప్పుడు మీ మనసులో సంతృప్తి మీకు ఆ ఆనందం కలుగుతుందని చెప్పి నా అనుభవంతో నేను చెప్పిన. నేను చదువుకున్నప్పుడు నాకు విద్యాబుద్ధులు చెప్పినటువంటి మా ఉపాధ్యాయులు కానీ మా లెక్చరర్స్ కానీ మొన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వాళ్ళు వచ్చి నన్ను ఆస్వాదిస్తే నిజంగా నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. నేను ఇవాళ ఎమ్మెల్యే అయినంటే ఈ రకంగా ప్రజాసేవ చేస్తున్నంటే నా తల్లిదండ్రుల తర్వాత నాకు విద్యాబుద్ధులు నేర్పి మీ వల్లనే ఈ స్థాయికి వచ్చని చెప్పి నేను వాళ్ళ పాద నమస్కారం చేస్తాను. కాబట్టి మీరు కూడా ఎక్కడ అది కాకుండా ఎంతోమందిని ఇవాళ విద్యార్థులను ప్రయోజనం చేశారు. కాబట్టి ఒక కొవ్వొత్తి కరిగిపోయి తన జీవితం పోయినా సరే 10 మందికి వెలుగునిస్తున్నటువంటి స్ఫూర్తి మీలో ఉంది. కాబట్టి అలాంటి ఉపాధ్యాయ వృత్తి నిజంగా గొప్పది. దాన్ని అందరం కూడా ఈ పాఠశాల ఎట్లయితే ఆదర్శంగా తీర్చిదిద్ది ఇన్ని సేవా కార్యక్రమాలు చేసి నిజంగా ఒక శాంతిని చేసినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గమనించాలి 18,000 మందికి ఇవాళ ప్రమోషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 18,000 మంది టీచర్లకు ప్రమోషన్ ఇచ్చింది. రేపు డిఎస్సి వేయబోతున్నాం. ఇవాళ ఇప్పుడే ఇక్కడ స్టేజ్ మీద మా మల్లన్న చెప్పిండు 3 రిటైర్మెంట్ అంటే ఆ 3ని ఫిల్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వ పరంగా ఇక్కడ ఎమ్మెల్యేగా బాధ్యత తీసుకుంటా. కాబట్టి తప్పకుండా ఫిల్ చేస్తాం. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా కూడా ఆలయ నియోజకానికి 11,20,00,000 రూపాయలు మంజూరు చేసి ప్రతి పాఠశాలలో నీటి వసతి కానీ లాట్రిన్ బాత్రూమ్ సమస్యలు ఉండకుండా అన్ని పాఠశాలలో ఉండాలని చెప్పి 11,20,00,000 శాంక్షన్ చేసినాం. ఇంకేదైనా ఇక్కడ ఎలాగ పెద్దలు చెప్పినట్టుగా స్కూల్ రూమ్లు కానీ ఇక్కడ ఫెసిలిటీ ఇంకేమైనా కావాలన్నా తప్పకుండా నా బాధ్యతగా నేను నిర్వహిస్తానని చెప్పి ఈ బొమ్మలరావు మండలంలోనే హాజీపూర్ మంచి ఇక్కడ ఉన్నటువంటి జలాల్పూర్ ఒక ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా చాలాసేపు ఇంత పెద్దలతో టైం గడపాలన్నా
ఇవాళ అక్కడ రివ్యూ మీటింగ్ ఉంది కాబట్టి పోక తప్పదు. నన్ను ఆహ్వానించినప్పుడు అర్ధగంట అన్నారు. అయినా ఈ పండుగ వాతావరణం మీరు అందించినటువంటి సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా విజయ్ కుమార్ అన్న చేస్తున్నటువంటి వాళ్ళ మిత్రులు చేస్తున్నటువంటి ఫౌండేషన్ కార్యక్రమాలు నిజంగా చాలా చక్కగా ఉన్నాయి. కాబట్టి ఏ గ్రామంలో ఎవరైతే చదువుకొని మన కాళ్ళ మీద మనం నిలబడి ఆ గ్రామాన్ని కొంత దత్తత తీసుకొని మనం సంపాదించిన దాంట్లో కొంత ఖర్చు పెట్టినప్పుడే మనకు సార్థకత పేరుంటుంది. కాబట్టి ఆ రకంగా ఈ గ్రామం ముందుకు పోతుంది. కాబట్టి ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని అన్ని గ్రామాలలో కూడా ప్రభుత్వ పరంగా కాకుండా మన ద్వారా కొంత ఆ స్కూల్ను డెవలప్ చేస్తే ఇంకా కొంతమంది బాలికలను రేపు మంచి తయారు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చక్కటి పాఠశాలకు మంచి గుర్తింపు తెచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుస్తున్నా. థ్యాంక్ యూ. నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బీర్ల ఏలే గారికి స్వాగతం. మండల కేంద్రంలో పూజ్య దంపతులు శ్రీ సత్యనారాయణ మరియు శ్రీమతి 4/5/1963 కాపుదనపు రైతునింట జన్మించిన ముగ్గురు అన్నతమ్ములతో ఆనందమైన బాల్యాన్ని, శ్రమైక జీవనాన్ని గడిపిన విద్యార్థుల చేతుల మీదుగా ఈనాటి పనులు సృష్టించి రాష్ట్రంలోనూ అటు దేశంలోనూ మరి ప్రశ్నించే గొంతుకైనటువంటి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.